హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళు మీకేం చెప్పుకోలేకపోతున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ వ్యక్తులేంటంటే వాళ్ళ మనసులో చాలా పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఓపెన్‌గా చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు మాత్రం చెప్పలేకపోతూ ఉంటారు. మరి అలా చూసినట్టయితే మీ వ్యక్తి మీకేం చెప్పలేకపోతున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్‌లో చూస్తే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం కావు. ఆర్ అంటే వాళ్ళు అసలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది కూడా అర్థం అవ్వదు. మీలాంటి వాళ్ళకైతే ఈ రీడింగ్ బాగా యూజ్ అవుతుంది అని నాకనిపించింది. అందుకే చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చాలా మంది వినట్లేదు. అట్‌లీస్ట్ డౌట్ ఉన్నప్పుడైనా సరే వింటే బావుంటుంది. ఇక్కడ నేను చెప్పాల్సిందైతే క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తి పేరులో మొదటి అక్షరం అంటే, ఆ వ్యక్తి మీరా? మీ పర్సనా? అని కన్‌ఫ్యూజన్ అయితే మీకవసరం లేదండి. టైటిల్‌లోని మీ వ్యక్తి పేరు అంటే మీ వ్యక్తి పేరే. మీ పేరుకి అసలు సంబంధమే లేదు. ఇంకా మీ పేరు అంటే మీ పేరే. ఆ వ్యక్తికి సంబంధించి ఉండదు. ఇద్దరు లెటర్స్ సేమ్ అయినా సరే ఇక్కడ అలా అయితే మీరు చూడడం వేస్ట్ అండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఇది నేను చాలా సార్లు చెప్తున్నాను. సో, ఇలా చాలా మందికి అర్థం అవ్వకే నేనేంటంటే మధ్యలో ఇలాగ నేమ్స్ ప్రకారం రీడింగ్ చేయడం కూడా తగ్గించేశాను. ఏది ఏమైనా సరే రీడింగ్ చూసినప్పుడు మీకు అర్థం అవ్వకపోతే ఇంట్రడక్షన్ చూడడానికి ట్రై చేయండి. అండ్ నేమ్ కూడా నిక్ నేమ్ లేకపోతే ఏదో చేంజ్ చేసుకున్న నేమ్ కాదు. వాళ్ళకి ఒరిజినల్ నేమ్ అంటూ ఒకటి ఉంటుంది కదా! ఆ ఒరిజినల్ నేమ్‌లో సర్‌నేమ్ కాకుండా ఫస్ట్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో వాళ్ళ కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మీకేం చెప్పుకోలేకపోతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి వాళ్ళ లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే నాకు తెలిసినంత వరకు మీరొక్కలే అని కాదు కానీ, వాళ్ళకి వేరే ప్రయారిటీస్ కానీ, ఆర్ అంటే వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. బట్ స్టిల్ ఇన్ని ఆడ్స్‌లో కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. మేబీ ఇది మీకు కూడా తెలిసుండాలి. ఎందుకంటే, ఇప్పుడు మీ వ్యక్తి క్లియర్‌గా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఏం ఫేస్ చేశారు? వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? వాళ్ళు అంటే మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఇలాంటి క్లారిటీ వాళ్ళు ఇచ్చే ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే స్టిల్ మీకు అర్థమయ్యేలా అయినా సరే చాలా సార్లు బిహేవ్ చేసుంటారు. మొత్తానికి అంటే ఇక్కడ వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు అంటే ఎంతలా వాళ్ళ లైఫ్‌లో చాలా మందిని చూసినా స్టిల్ వాళ్ళకి మీరే ఇంపార్టెంట్ అనిపించింది. ఆర్ మీరే బాగా సెట్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే మీకైతే కనెక్ట్ అయ్యారు. ఈ విషయంలో నేనంటే మేబీ మీకు కూడా కొన్ని సార్లు డౌట్ వచ్చుంటది. ఈ వ్యక్తి ఎందుకు మనల్నే చూజ్ చేసుకున్నారు? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నారు. వాళ్ళ సిట్యుయేషన్స్ ఇలా డిఫరెంట్‌గా ఉంటే, ఇంకా మనం ఎందుకు వాళ్ళకి అని మీరు చాలా సార్లు ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఇది మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని నేను చెప్పను కానీ, బట్ ఆ వ్యక్తి కొంచెం బెటర్ అండి.
సో దానివల్ల మీకేంటంటే ఈ డౌట్ అనేది టైమ్ టు టైమ్ వచ్చుంటది. అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా మీరేంటంటే క్వెషన్ చేసుకొనుంటారు. అంటే ఇలా ఇప్పుడు వేరే ఆప్షన్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే అంత ఈజీగా ఒక పర్సన్‌కి కమిట్ అయిపోవడం కానీ, ఒక పర్సన్‌తోని అంటే ఈజీగా మింగిల్ అయిపోవడం కానీ జరగదు కదా! సో దానివల్ల మేబీ మీరేంటంటే ఇలా డౌట్ పడి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇదైతే క్లారిటీ ఉంది. సో ఇలా ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చేసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని బెటర్‌గానే ట్రీట్ చేశారండి. కాకపోతే వాళ్ళు మీ నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేశారు. అదేంటంటే వాళ్ళు మిమ్మల్ని చేసుకున్నారు కాబట్టి, వాళ్ళేంటంటే మీ విషయంలో ఇలా ఉంటున్నారు కాబట్టి, మీరు కూడా వాళ్ళనే చేసుకోవాలి. మీకెన్ని ప్రయారిటీస్ ఉన్నా సరే, స్టిల్ మీరు కూడా వాళ్ళు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తే అలాంటి ఇంపార్టెన్సే మీరు కూడా వాళ్ళకివ్వాలి అని వాళ్ళు చాలా సార్లు అనుకోవడం జరిగింది. బట్ ఎందుకో కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంతయితే మీ నుంచి రాలేదు. సో, అక్కడి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీరు చేయాల్సింది చేశారు. మీరు వాళ్ళకెంత ఆఫర్ చేయగలరో అంతా చేశారు. బట్ వాళ్ళకది ఎలా అనిపించిందంటే, వాళ్ళు మీకోసం చేస్తుంది వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో చేసుకున్న సాక్రిఫైసెస్‌తో పోలిస్తే మీరు చేసిందేం కాదు అని అనిపించింది. సో, అక్కడి నుంచే డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అయినట్టున్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా చెప్పాలంటే, మీరు ఎలా అయితే బిహేవ్ చేశారో, మీరు ఎలా అయితే మాట్లాడారో దాని ప్రకారమే వాళ్ళు చేంజ్ అయిపోవడం కానీ, దాని ప్రకారమే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం కానీ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళకి మీరే ప్రయారిటీ అందులో నో డౌట్. బట్ స్లోగా అంటే వాళ్ళకెలా అనిపించింది అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఆఫర్ చేసిన దాంతో కంపేర్ చేస్తే, మీరు ఆఫర్ చేసింది చాలా తక్కువలాగా అనిపించింది. అప్పటికి కూడా వాళ్ళేంటంటే హ్యాండిల్ చేశారు. చేయలేదు అని నేను అనుకోవట్లేదు. బట్ స్లోగా ఎందుకో కానీ ఇది వాళ్ళ వల్ల అవ్వలేదండి. మేబీ నేను చెప్పే రీడింగ్ అందరికీ రెజొనేట్ అవుతుంది అని నేను అనుకోను కానీ, బట్ ఆ వ్యక్తి ఏంటంటే అలా ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళకలా కొన్ని జరగడం కానీ నిజం. ఎందుకంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా అది ఫీల్ అయ్యారండి. ఆ ఎమోషన్ అయితే వాళ్ళలో ఉంది. దానివల్లే వాళ్ళేంటంటే మీ విషయంలో కొంచెం చేంజ్ అయిపోవడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఒకప్పుడులాగా మీతో ఉండకపోవడం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ జరగడం స్టార్ట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నారు కానీ, ఒరిజినల్‌గా ఈ వ్యక్తిలో చాలా నెగటివిటీ అయితే క్రియేట్ అయిపోయిందండి. అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అని నేను అనుకోను. సిట్యుయేషన్స్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే అలా ఆలోచించడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకిప్పుడు ఎలా అనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్పు చాలా చేంజ్ అయిపోయింది. ఈ రిలేషన్‌షిప్ గురించి వాళ్ళు ఒకలా అనుకుంటే, ఇది ఇంకొకలా మారిపోయింది. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసినంత మీరు ఆ వ్యక్తికి ప్రయారిటైజ్ చేయలేదు. వాళ్ళకి మీరేంటంటే చాలా ఇంపార్టెంటే కానీ, మీకు మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కానీ, ఆర్ మీ వ్యక్తులు కానీ, ఆర్ మీరు అంటే కొన్ని డిఫరెంట్‌గా చూడటం వల్ల వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళకి అనిపిస్తుందండి. అదేంటంటే వాళ్ళు చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అలా చెప్తే మీరు దాన్ని ఒక అడ్వాంటేజ్‌గా తీసుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే ఇంకా దీని మీద కూడా కొంత డిస్ప్యూట్‌ని రైజ్ చేయడం కానీ ఇలాంటివేమైనా చేస్తారు అనే ఫీలింగ్ ఆ వ్యక్తికుంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తికేంటంటే మీ నుంచి లవ్ కావాలండి. అది కూడా ఏంటంటే ఒక కంప్లీట్ ఫార్మ్‌లో కావాలి. ఏదో జస్ట్ అంటే ఈ లవ్‌ని స్ప్లిట్ చేసి ఒకళ్ళని ఒకలా చూసి ఆర్ ఇంకొకళ్ళని ఇంకొకలా చూసి ఈ పర్సన్ ఏంటంటే అందరిలో ఉండి అలా కాదు. ఈ పర్సన్ మీకెంత లవ్ అయితే ఇచ్చారో ఆర్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే చేసుకున్నారో మీరు కూడా ఈ పర్సన్‌ని అలానే చేసుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. బట్ అది వాళ్ళు ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే అలా చెప్తే డెఫినిట్‌గా మీరు సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఈవెన్ మీరేంటంటే వాళ్ళు ఏదో జెలస్ టైపు లేకపోతే పొసెసివ్ ఆర్ వాళ్ళేంటంటే డెస్పరేట్ అంటే మీకు ఒక నెగెటివ్ ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారా? ఈ వ్యక్తి అంటే మన కోసం ఇంతే అర్థం చేసుకున్నారా? లేకపోతే ఈ వ్యక్తి కావాలని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకెక్కడ వస్తదో అని చెప్పి వాళ్ళేంటంటే ఇవన్నీ చెప్పట్లేదండి. బట్ వాళ్ళకైతే క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ఒకలా ఊహించుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఒకలా ఉంటది అనుకున్నారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఇది ఇంకొకలా కనిపించడం స్టార్ట్ అయింది. అప్పటినుంచి కూడా వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే ఓవర్‌ఫ్లో అవుతూనే ఉన్నాయి. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే, మనం ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి 100% ఇవ్వాలనుకున్నాం. అందుకే కదా వాళ్ళని చేసుకున్నాం. బట్ ఈ పర్సన్‌కేంటంటే మనంత ఏం లేదు. వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే మనతో ఉంటారు కానీ, బట్ మనలా వాళ్ళు ఉండలేరు. ఆర్ మనలా ఈ రిలేషన్‌షిప్‌ని చూడలేరు. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మనం ఎక్కువ ఆలోచించడం కూడా వేస్టే. వీళ్ళ నుంచి ఇలా ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల మనం హర్ట్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ జరుగుతుంది కానీ, వాళ్ళకి మన పెయిన్ ఇది ఆర్ మన స్ట్రగుల్ ఇది అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అనుకుని ఎక్కడో ఫీల్ అవుతున్నారండి. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ పాజిటివిటీ కావాలి.
ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని చూసారో అనుకుంటున్నారో మీరు కూడా వాళ్ళని అలానే చూడాలి. అంటే ఆ ఈక్వాలిటీ కోరుకుంటున్నారండి. అలా ఉంటేనే ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ కానీ ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతది అనేది వాళ్ళ ఫీలింగ్. బట్ మీకేంటంటే అలా లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ ఏది కూడా ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినా వేస్టే. మీరు అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. దానివల్ల మళ్ళీ ఇక్కడ ఇంకొక మిస్‌అండర్‌స్టాండింగ్ క్రియేట్ అవ్వడం కానీ, వాళ్ళే మళ్ళీ హర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనే ఒక ఫీలింగ్‌తో ఉంటున్నారు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మనసులో చాలా ఆలోచనలున్నాయండి. ఏవి కూడా చెప్పలేకపోతున్నారు కానీ, లోపల మాత్రం చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా, కొంత సఫర్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే మీ నుంచి లవ్వే కావాలి. ఆర్ మీ నుంచి ఆ అటెన్షన్, కేరింగ్ అన్నీ కావాలి. బట్ ఇక్కడ వాళ్ళు అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా మీకైతే చెప్పరు. చెప్పలేరు కూడా. ఎందుకంటే చెప్పితే ఖచ్చితంగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఆర్ మీరేంటంటే మళ్ళీ కూడా వాళ్ళని అంటే కొంత అర్థం చేసుకొని సెట్ అయినా తర్వాత మళ్ళీ నార్మల్‌గానే బిహేవ్ చేయొచ్చు అనే ఫీలింగ్‌లో వాళ్ళుంటున్నారు. అందుకే వాళ్ళిక్కడ ఏమీ మాట్లాడట్లేదు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే నేనిక్కడ మళ్ళీ మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తి ఏం చెప్పినా చెప్పకపోయినా సరే వాళ్ళకైతే మీరంటే చాలా లవ్ ఉంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని చేసుకున్నప్పుడే మీ విషయంలో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీరే వాళ్ళకి కరెక్ట్ అని. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మొత్తానికి మీ లైఫ్‌లో మీరు కొన్ని ఫేస్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడో కానీ అంటే మీ నుంచి ఆ అటెన్షన్ కానీ, ఆ లవ్ కానీ దొరికినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే మేబీ మీరు లవ్ అనేది చూపించి ఉంటారు కానీ, బట్ మీ ఓన్ వేలో మీరు చూపించి ఉంటారు. అది వాళ్ళు కోరుకున్నట్టుగా ఉండకపోయి ఉంటది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అక్కడ ఇంకొకలా ఉండొచ్చు. సో, దానివల్ల కూడా ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వకపోతే వ్యక్తులేంటంటే ఓకే. వీళ్ళు ఈ టైపు, వీళ్ళు మనం అనుకున్న రకం కాదు. వీళ్ళు మనం అనుకున్నట్టుగా ఉంటే బావుంటుంది కదా! అనే ఫీలింగ్‌లో ఉంటారు. మేబీ మీరు ఈ వ్యక్తి మీద లవ్ చూపించుంటారు. బట్ అది డిఫరెంట్‌గా ఉండొచ్చు. కొంతమందికిది. అందరికీ కాదు. సో, ఇలా ఏంటంటే ఎక్కడో కానీ కొన్ని మిస్ మ్యాచ్ అయ్యాయండి. ఈ వ్యక్తి ఏంటంటే ఇది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకి తెలుసు. ఇక్కడ మీరు సిట్యుయేషన్స్‌ని మేబీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఆర్ మీరేంటంటే వాళ్ళ పెయిన్, స్ట్రగుల్ మీరు అర్థం చేసుకున్నా కొంతవరకే మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయొచ్చు. కానీ ఫుల్‌గా వాళ్ళనుకున్నట్టుగా మీరు చేంజ్ అవ్వలేరు అనే ఒక ఫీలింగ్‌లో మాత్రం ఈ వ్యక్తులున్నారండి. దానివల్లే నాకు తెలిసి ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్స్ కావాలి. రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అనే కోరిక ఉన్నా సరే, వాళ్ళు అంటే అది చెప్పలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ విషయంలో నార్మల్‌గా కూడా ఉండలేకపోతున్నారు. సో, కొంతమందేంటంటే ఇలా ఇవన్నీ చెప్పుకునే బదులు దూరంగా ఇవన్నిటికి అలవాటు పడి ఉండడమే మంచిది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే సిట్యుయేషన్స్ అనేవి కొంచెం ఛాలెంజింగ్‌గా ఉన్నాయండి. అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరేంటంటే ఫస్ట్ అంతా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. ఈ వ్యక్తే కావాలి అనే ఒక క్లారిటీతో కూడా ఉన్నారు. సో, మీరు థింగ్స్‌ని ఏంటంటే ఈజీగానే హ్యాండిల్ చేశారు. అండ్ ఈ వ్యక్తి రావడం కూడా మీ లైఫ్‌లో ఒక లక్ గానే మీరు కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆర్ ఈ వ్యక్తి మిమ్మల్ని డిఫరెంట్‌గా ట్రీట్ చేశారు. సో, వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పొచ్చు. మీ పవర్ ఏంటో మీరు తెలుసుకున్నారు. మీ వాల్యూ ఏంటో మీకు అర్థమైంది. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మీ వాల్యూ ఏంటో అర్థమైంది. సో, మీరేంటంటే అదొక లక్ గానే కన్సిడర్ చేశారు. బట్ ఆ వ్యక్తులు ఎక్కడో ఫీల్ అయినట్టుగా మీరు మ్యానిపులేట్ అవ్వడం కూడా జరిగిందండి. మీలో ఆ డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది నాకు. సో, దాని అర్థం ఏంటంటే, అయితే మీ థాట్సే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసాయి ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను. మీలో మ్యానిపులేటివ్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అది పాస్ట్‌లోని ఉంది అండ్ ప్రెజెంట్‌లో కూడా ఉంది. సో, ఎక్కడో కానీ ఏదో జరుగుతుంది. సో, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి కొన్ని సెన్స్ చేస్తున్నారు అంటే కంప్లీట్‌గా వాళ్ళనే బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ప్రకారం కూడా చూసినట్టయితే ఎక్కడో కానీ మీలో ఆ మ్యానిపులేటివ్ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అండ్ కొంతమందేంటంటే వియర్డ్‌గా ఆ వ్యక్తికి నెగెటివ్ వేలో కూడా అటాచ్ అవ్వడం కానీ, నెగెటివ్ వేలో కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగుంటాయండి. నేను చెప్తున్నాను కదా! మీ లవ్ ఏంటంటే ఒకలా ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తికి అది ఇంకొకలా అనిపించి ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మేబీ ఆ వ్యక్తి విషయంలో మీరు ఓవర్‌గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఓవర్‌గా వాళ్ళకి స్ట్రెస్ తీసుకురావడం కానీ ఇలాంటివి కూడా చేసుంటారు. ఇంకొంతమందేంటంటే
వ్యక్తిని కంట్రోల్ చేయడం కానీ, వ్యక్తుల్ని ట్రబుల్ చేయడం కానీ ఇలాంటివి చేసుంటారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా! అందరూ సేమ్ ఉండరు కదా! సో, ఇలా ఏంటంటే మీ ఎనర్జీ అనేది ఆ వ్యక్తిని మాత్రం ఎఫెక్ట్ చేసిందండి. సో, మీ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయిందైతే నిజమే. అందుకే వాళ్ళేంటంటే ఇప్పటికి కూడా మీకేం చెప్పలేకపోతున్నారు. అయితే మీకెందుకు చెప్పట్లేదు అంటే ఒకటే రీజన్. మీకేమైనా చెప్పినా సరే ఏది మారుతది అని వాళ్ళనుకోవట్లేదు. అండ్ మీకు చెప్పడం వల్ల మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి అనే ఫీలింగ్ వాళ్ళకుంది. దానికి రీజన్ ఏంటంటే మీ నుంచి వాళ్ళు ఫీల్ అవుతున్న ఎనర్జీ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరుగుతాయి కదా! అలా జరిగినప్పుడు వాళ్ళు ఎందుకో కానీ మీ ఎనర్జీని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఏది కూడా ఓపెన్‌గా చెప్పుకోలేకపోతున్నారు. సో, మళ్ళీ నేను చెప్తున్నానండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొంచెం చేంజ్ అవ్వాలి. మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి. అలానే మీకు మీరుగా ఓవర్ థింక్ చేయడం కానీ, వ్యక్తులు ఎవరో చెప్పింది వినడం కానీ ఇలాంటివి కూడా చేయొద్దు. వ్యక్తికి కావాల్సిన టైము, స్పేసు ఇవ్వండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే మీరు ఎలా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రిలేషన్‌షిప్ కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి వాళ్ళే ఛాన్స్ తీసుకుంటారు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఓపెన్‌గా చెప్పుకునే అంత కంఫర్టబుల్‌గా అయినా మీ దగ్గర ఫీల్ అయ్యేలా అయినా మీరు చెయ్యాలి. అలా చేసినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న కొన్ని సిట్యుయేషన్స్ అయితే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకేఎల్ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి అసలు మీకేం చెప్పుకోలేకపోతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో మిమ్మల్నే వాళ్ళు ఫస్ట్ పెట్టుంటారు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే మీకోసం ఏదో చేయాలి. మీ విషయంలోనేంటంటే సిన్సియర్‌గా ఉండాలి అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొంతమంది వ్యక్తులు ఇంటర్ఫియర్ అవ్వడం కానీ ఆర్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వన్స్ మీకు క్లోజ్‌గా ఎంగేజ్ అయిపోయిన తర్వాత మీ విషయాలేంటంటే వేరే వ్యక్తులతో డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. మొత్తానికి ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్నే వాళ్ళు ఫస్ట్ పెట్టారు. కాకపోతే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోయిన తర్వాత వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ వీళ్ళేంటంటే వేరే వ్యక్తులతో మీ విషయాలు డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. అక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తి చేంజ్ అయిపోయారు. వాళ్ళు యాక్చువల్‌గా టాక్సిక్ కాదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళలోనేంటంటే ఆ టాక్సిసిటీ ఉంది. అది ఎందుకు అంటే నేను చెప్పాను కదా! ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి ఇంకొక వ్యక్తి వస్తారో, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతుంది. ఇంకొక వ్యక్తితో డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారో, డెఫినెట్‌గా థర్డ్ పర్సన్ ఎనర్జీ అనేది ఇక్కడ పార్ట్ తీసుకుంటుందండి. అలా తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, వ్యక్తులేంటంటే మ్యానిప్యులేట్ అవుతారు. ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా మీ విషయంలోనేంటంటే మ్యానిప్యులేట్ అవ్వడం కానీ, వాళ్ళకే అంటే ఇక్కడ ఓవర్ థింకింగ్ పెరగడం కానీ, కొన్ని విషయాల్లో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనేలా చేంజ్ అవ్వడం కానీ, ఇలా ఏవేవో జరిగాయి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి పాస్ట్‌లో ఒకలా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళలో వచ్చిన చేంజెస్ అనేవి వాళ్ళని మీకు ఇంకొకలా చూపించాయి. అంటే ఫస్ట్‌లో మీరు చూసిన వ్యక్తి డిఫరెంట్ అండి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఆ వ్యక్తి మనసులో ఏముంది, అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది కూడా మీకు టైమ్ టు టైమ్ అర్థమయ్యేది. బట్ ఆ తర్వాత నుంచి ఏమైందంటే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆర్ సిట్యుయేషన్స్ కొంత చేంజ్ అయ్యాయి. సో, ఇలా కొన్ని చేంజెస్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటంటే మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించడం స్టార్ట్ అయింది. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, మ్యానిప్యులేట్ చేయడం కానీ, ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవడం కానీ, కొంతమందికేంటంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, ఇలాంటివి జరిగాయని చెప్పొచ్చు. సో, ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్ అవ్వడం. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని నెగటివిటీ అంతా కూడా ఒక్కసారి స్టార్ట్ అయినట్టుగా మీకనిపించిందండి. ఎలా ఎంతలా చేంజ్ అయిపోయిందో కూడా మీకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆ పర్సన్ కంప్లీట్‌గా మీకు డిఫరెంట్‌గా అనిపించడం స్టార్ట్ అయ్యారు. సో, ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మ్యానిప్యులేట్ అవుతున్నారు. ఇప్పటికి కూడా ఈ పర్సన్ ఆలోచనలేంటంటే కన్‌ఫ్యూజ్డ్ గానే ఉంటున్నాయి. అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకా వాళ్ళలో ఎక్కడో ఫీలింగ్స్ ఉండడం వల్ల, ఒకప్పుడు మీకు నిజంగానే వాళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల, ఇప్పటికి కూడా ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని ఛాలెంజెస్‌లో కూడా వాళ్ళకి రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి అని ఉంది. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళ ప్యాటర్న్స్ ప్రకారం వర్కౌట్ అవ్వాలి అని ఉంది. అది వాళ్ళేంటంటే ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు
మాకు ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉండడం కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇదే జరగాలి. కానీ ఈ రిలేషన్‌షిప్ కావాలి అంటే మీరు ఒప్పుకోరు కదా! మీరు చాలా ఫేస్ చేశారు. మీరు ఇక్కడేంటంటే చాలా సఫర్ అయ్యారు. అలాంటప్పుడు మీరెలా యాక్సెప్ట్ చేస్తారు? సో, అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మీతో కొన్ని చెప్పుకోవాలి అన్నా చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది కొంచెం నెగెటివ్‌గా ఉంది. ఐ మీన్ వాళ్ళ థాట్స్ ఎప్పుడైతే డార్క్‌గా ఉన్నాయో సో, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఆ డార్క్ థాట్స్‌తో కానీ వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఖచ్చితంగా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. లైక్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఇంకా ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నట్టుగా అవుతది. అందుకే వాళ్ళు కూడా ఏంటంటే స్లో డౌన్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు స్లో డౌన్ అవుతున్నారు. ప్లస్ డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నారండి. అంటే నాకొకటి మాత్రం క్లియర్‌గా అనిపిస్తుంది. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వ్యక్తిని క్లియర్‌గా ఎవరో మ్యానిప్యులేట్ చేస్తున్నారు. ఎవరు మ్యానిప్యులేట్ చేస్తున్నారో నాకు తెలీదు గానీ వీళ్ళైతే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారండి. అండ్ ఒకవేళ వీళ్ళని ఎవరు మ్యానిప్యులేట్ చేయట్లేదు. మీ ఇద్దరి మధ్యలో ఎవరు లేరు అని మీకు క్లియర్‌గా తెలిస్తే మాత్రం వీళ్ళకి వీళ్ళే మ్యానిప్యులేట్ అవుతున్నారు. వాళ్ళ థాట్సే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాయి. ఎక్కడో కానీ హార్ట్ ఏంటంటే ఆ వ్యక్తితో ఉండాలి. ఆ వ్యక్తే కావాలి. ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితేనే బావుంటుంది అని చెప్తూ ఉండొచ్చు. బట్ మైండ్ ఏంటంటే ఈ వ్యక్తితో ఉండాలి అంటే సిట్యుయేషన్స్ ఇలా ఉంటేనే ఉండగలరు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా వాళ్ళు కోరుకున్న విధంగా అయితేనే వాళ్ళేంటంటే ముందుకు వెళ్ళగలరు అన్నట్టుగా అంటే లైక్ ఈ రకంగా వాళ్ళ థాట్స్ అయినా వాళ్ళని మ్యానిప్యులేట్ చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఇక్కడ అయితే వ్యక్తులైనా మ్యానిప్యులేట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఆలోచనలే అలా ఉన్నాయి. కాకపోతే వ్యక్తికి మాత్రం ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక కూడా బలంగానే ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళని ఎవరైనా ఆపుతున్నారు. ఎవరు ఆపకపోతే వాళ్ళ ఆలోచనలైనా ఆపుతున్నాయి. అంటే ఇక్కడ ఎలా ఆపుతున్నారు ఆర్ ఎలా ఆపుతున్నాయి వాళ్ళ ఆలోచనలు అంటే ముందుకి ఆలోచించకుండా వెళ్ళిపోతే తర్వాత స్ట్రగుల్ ఉంటుంది. ఆర్ తర్వాత సఫర్ అవ్వాల్సొస్తది. అలాంటివేంటంటే ఫేస్ చేయలేరు. ఆల్రెడీ పాస్ట్‌లో కూడా చాలా జరిగాయి కాబట్టి, ఇప్పటికైనా చాలా జాగ్రత్త పడాలి అనేలాగా ఏవో ఉంటున్నాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళేంటంటే ఇక్కడ ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఇంపార్టెంటా? లేకపోతే వాళ్ళకి ఇలా ఈ ఆలోచనలు ఇంపార్టెంటా? అనేది అర్థం అవ్వక చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా, ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తికి కొంచెం టైం కావాలండి. ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఇవి సార్ట్ ఔట్ చేసుకుంటే మీతో ఏదైనా చెప్పగలరు కానీ, లేకపోతే చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆర్ ఈ వ్యక్తి ఎందుకో కంట్రోల్ అవుతున్నారు. ఇలా కంట్రోల్ అవ్వడం వెనక రీజన్ ఏంటంటే, ఆలోచించకుండా వెనక ముందు చూసుకోకుండా కానీ ముందుకొస్తే, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అనే భయం వీళ్ళలో ఉందండి. ఆ భయాన్నేంటంటే ఎవరో ఇక్కడ సృష్టిస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఆలోచనలనేవి అంత డీప్‌గా రన్ అవుతున్నప్పుడైనా సరే వాళ్ళకలా అనిపిస్తూ ఉండొచ్చు. అందుకే వాళ్ళకేమీ అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటే ఒకప్పుడు మీకు ఎలా అయితే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారో, వాళ్ళ ఆలోచనలు కానీ క్లీన్‌గా అలా ఉంటే, మిమ్మల్ని ఎప్పుడో చేసుకునేవారు. ఎప్పుడో వాళ్ళొక చాయిస్ చేసుకొని, ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని వర్కౌట్ చేసుకునేవాళ్ళు. కానీ, ఈ పర్సన్ ఒకప్పుడులాగా లేరండి. చాలా మారిపోయారు. సో, వీళ్ళనేంటంటే కొంతమంది వ్యక్తులైనా మార్చేసుంటారు. ఆర్ వాళ్ళ ఆలోచనలే వాళ్ళని ఆ విధంగా మార్చుంటాయి. మొత్తానికి ఇలా ఈ వ్యక్తి ఏంటంటే, ఈ ఆలోచనలో ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఏమీ చేయకుండా అలా ఆగిపోతున్నారు. మీతో మాట్లాడే పరిస్థితి అయితే అసలే లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! మాట్లాడితే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో, ఇక్కడ ఇంకా ఎలాంటి డేంజర్స్ అనేవి ఉంటాయో, సో అవన్నీ వాళ్ళు ఫేస్ చేయగలరో లేదో, ఇవన్నీ ఇంకెందుకులే మనం సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనేలాగా వాళ్ళేంటంటే ఇక్కడ ఆగిపోతున్నారు. సో ఈ వ్యక్తితోని ఎవరైనా మాట్లాడాలి అని ట్రై చేసినా సరే, అది కూడా కొంచెం కష్టమేనండి. అంటే నేనిక్కడ ఒకటి క్లియర్‌గా చెప్పగలను. వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తులు కూడా మోస్ట్‌లీ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు బాగా ట్రస్ట్ చేసిన వాళ్ళే అవ్వాలి. అందుకే బయట వ్యక్తులు ఎవరైనా మాట్లాడినా సరే, ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంకి అంటే కొంచెం స్లో టైప్ అయితే చెప్పిన మాట వినొచ్చు. బట్ అది ఫాలో చేయకపోవచ్చు. స్లో టైప్ కాకపోతే పూర్తిగా వినడానికి కూడా ఇష్టపెట్టుకోకపోవచ్చు. అంటే ఈ కేటగరీలో ఈ వ్యక్తి అయితే ఉండొచ్చు. ఫీలింగ్స్ వైస్ అయితే స్ట్రాంగే. లవ్ అయితే ఉంది. రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వాలి అనే కోరిక ఉంది కానీ బట్ ఇది ప్రాక్టికల్ వేలో వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితిలో మాత్రం లేరు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళని ఈ డెవిల్ ఎనర్జీ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ డెవిల్ ఎనర్జీ వాళ్ళని కంట్రోల్ చేసే వరకు మోస్ట్‌లీ ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావు. ఈ వ్యక్తి కూడా ఇలానే ఉంటారు. ఇక్కడ వాళ్ళు ట్రాప్ అయిపోయారండి. దీని నుంచి వాళ్ళు బయటకి రాలేకపోతున్నారు. ఆ లైట్‌ని చూడలేకపోతున్నారు. సో, లైట్‌ని చూడాలి అంటే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవాల్సి ఉంటది.
అలా ఏ రోజైతే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటారో ఆ రోజే మీ ఇద్దరి మధ్యలో ఓపెన్ గా ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. అప్పటి వరకు మీరు చేసేదైతే ఏం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు ఏదో ఇక్కడ చేయాలి అని చూసినా సరే ఆ వ్యక్తి ఫస్ట్ మీకు కోఆపరేట్ చేయరు. ఇంకా అలాంటప్పుడు మీరు ఇక్కడ మాట్లాడడానికి చేసేది ఏముంటది? ఈవెన్ మీ తరపు నుంచి వ్యక్తులు మాట్లాడినా వాళ్ళ సిచ్యువేషన్ అంతే. సో కొంత టైం ఇవ్వండి. ఎవరికి వాళ్ళే కొన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవుతాయి. ఆర్ యూనివర్స్ కూడా వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతుంది. మేబీ ఈ టైంలో ఈ వ్యక్తి చేస్తుందే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. బట్ సమ్‌డే వాళ్ళకి అర్థమవుతది. ఏం చేయాలి? నెక్స్ట్ ఎలా ఉంటే సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది. సో అసలు ఇంకా చూద్దాం మరి మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఈ రిలేషన్‌షిప్ మీద మీరు ఎప్పుడో హోప్స్ విడిచిపెట్టేసారండి. నాకు తెలిసి ఈ వ్యక్తి చేస్తున్న పనులు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ఒకప్పుడైనా సరే మాట్లాడి ఉంటారు కదా! సో, మొత్తానికి వీళ్ళు ప్రవర్తన ఓవరాల్‌గా చూసిన తర్వాత మీకు అర్థమైందేంటంటే, ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఇంక ఇది ఎండ్ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు. ఎక్కడో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఎక్కడో ఈ వ్యక్తి మీ దగ్గర ఓపెన్ అప్ అయితే బావుంటుందని ఫీల్ అవుతున్నారు కానీ, బట్ ఇంక మీకైతే ఈ రిలేషన్‌షిప్ మీద పెద్దగా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే చాలా ఫేస్ చేశారండి. చాలా ట్రై చేశారు. మోస్ట్‌లీ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయాలనే చూసారు. బట్ ఎక్కడా కూడా ఈ వ్యక్తి మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దానివల్ల మిమ్మల్నే మీరు కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ వ్యక్తి అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి గురించి వెయిట్ చేయడం కూడా వేస్టే అని మీకు అర్థమైపోయింది. అందుకే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది కష్టంగా ఉన్నా ఇక్కడ సఫరింగ్ అనేది రియల్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నా ముందుకే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ అప్పుడప్పుడు ప్రతి మనిషికి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో జరిగిపోయినవి గుర్తొస్తూ ఉంటాయి. పాస్ట్ అనేది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. సో, మీరు కూడా అందుకే ఎక్కడో అంటే న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది అనుకుంటున్నారు. మీ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు. బట్ అదర్ టైమ్స్‌లో ఇది పెయిన్‌ఫుల్‌గా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినా ముందుకే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారండి. సమ్‌డే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అనే ఒక హోప్‌తో ఉన్నారు. సో, నేను కూడా మీకు ఇక్కడ ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి సెట్ అయ్యే వరకు, ఆ వ్యక్తిలో మార్పులు వచ్చే వరకు మాత్రం మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా నార్మల్‌గా ఉండడానికే ట్రై చేయండి. మేబీ సమ్‌డే థింగ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి అంటే మీకిష్టం ఉంది. ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. బట్ పరిస్థితులు ఏంటంటే వేరేగా ఉన్నాయి. మేబీ ఇలా ఇద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల ఎక్కడైనా సరే ఒక న్యూ బిగినింగ్‌కి పాసిబిలిటీ అనేది యూనివర్స్ క్రియేట్ చేయొచ్చు. అలా అని చెప్పి ఇప్పుడే ఇవేవో జరిగిపోతే, ఇప్పుడే ఏదో మారిపోతది అని మాత్రం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. టైమ్‌తో పాటు ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టియువిడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో, వాళ్ళ కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. ఈ వ్యక్తి మీకిప్పుడు ఏం చెప్పుకోలేకపోతున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా స్మార్ట్ అండి. చాలా షార్ప్. ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది అనేది ఈజీగా గెస్ చేయగలరు. బట్ వాళ్ళ మనసులో ఏముందో అంత ఈజీగా బయట పెట్టరు. ఆ టైపు. కొంతమందైతే క్లియర్‌గా అంటే వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల అంటే వాళ్ళు బయటకి మాట్లాడేదే వాళ్ళ ఇంప్రెషన్ ఏమో అనేలాగా అనిపిస్తూ ఉంటది. సో, అంటే ఆ వ్యక్తికి తెలుసండి. వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ఉంటే సిట్యుయేషన్స్ వాళ్ళకి ఈజీగా వర్కౌట్ అవుతాయి. సో, ఇలాంటి ఒక కాలిక్యులేషన్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి క్లారిటీ అయితే ఉంటుంది. సో, ఇలానే ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా స్టార్టింగ్‌లో ఉన్నారని చెప్పొచ్చు. దానివల్ల వాళ్ళకేంటంటే మీకోసం చాలా విషయాలైతే తెలిసాయి. మీరేంటి అనేదైతే అర్థమైంది. మేబీ మీకు మాత్రం ఇప్పటికి ఈ వ్యక్తి ఏంటో అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంటే లోపల చాలా పెట్టుకుంటారండి. బయటకి మేబీ చాలా మాట్లాడుతున్నట్టే ఉండొచ్చు కానీ, ఒరిజినల్‌గా వాళ్ళేంటి అనేదైతే అంత ఈజీగా రివీల్ చేసే టైప్ కాదు. ఒక వ్యక్తి వాళ్ళ కోసం ఎక్కడి వరకు తెలుసుకోవాలో ఆర్ వాళ్ళు ఇదే అని ఎంతవరకు అనుకోవాలో అక్కడి వరకే ఛాన్స్ ఇస్తారు. అందుకే వాళ్ళనేంటంటే బియాండ్ రీడ్ చేయడం కూడా కష్టమే. సో, ఇలాంటి వ్యక్తి మీకు కనెక్ట్ అయ్యారండి. మీకు బాగా కోఆపరేట్ చేశారు. సో, రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్పు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళనుకున్నట్టే ప్రతిదీ జరిగింది. ఆర్ వాళ్ళ ప్రకారమే మీరు ప్రతిదీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు మీకొక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసిన తర్వాత మీరు దాని ప్రకారమే ముందుకు వెళ్తారు కదా! అది కూడా వాళ్ళు చేస్తుందే. అలా అని చెప్పి ఈ వ్యక్తి మానిప్యులేటివ్ కాదండి. కాకపోతే ఈ వ్యక్తి స్మార్ట్. నేను చెప్తున్నాను కదా!
వాళ్ళు ఎలా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి, థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటారో అలానే ప్రతిదీ జరిగేలా చూసుకుంటారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ వ్యక్తి ఫస్ట్ అని చెప్పొచ్చు. సో, దాని ప్రకారమే వాళ్ళేంటంటే ముందుకు వెళ్తూ వచ్చారు. అండ్ మీకేంటంటే వాళ్ళు అందుకే కనెక్ట్ అయ్యారు కూడా. సో, సడెన్‌గా ఈ వ్యక్తికి ఎందుకో కానీ మీలో చేంజెస్ కనిపించినట్టున్నాయి. ఆర్ మీరేంటంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు రియల్‌గా ఏంటి అని రీడ్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా మీ ఓన్ వేలో మీరేంటంటే ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ వ్యక్తికి ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే వీళ్ళు స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా లేరు. వీళ్ళు చేంజ్ అయిపోయారు. సో, ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కొంచెం కష్టమే అనే ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు ఎలా అనిపిస్తుంది అంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొక పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. సో, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేయడం, మీరు డిఫికల్టీస్ ఫేస్ చేయడం లాంటివైతే జరుగుతూ వచ్చాయి. బట్ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మెయిన్ రోల్ కాదు. మీ పర్సనే మెయిన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీ పర్సన్‌కి సిట్యుయేషన్స్ కానీ, థింగ్స్ కానీ ఈజీగా ఉండాలండి. వాళ్ళు అనుకున్న ప్రకారం వర్కౌట్ అయితేనే వాళ్ళు ఉండగలరు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చేంజెస్ చూసారు. అక్కడి నుంచి వాళ్ళింకా నాట్ ష్యూర్ అనమాట. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. థింగ్స్ బెటర్ అయిపోతాయి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది వాళ్ళకి. సో, వాళ్ళేంటంటే ఎక్కడో కానీ ఇవన్నీ ఓపెన్‌గా అయితే ఎలాగో చెప్పలేరు. ఈ వ్యక్తి నార్మల్‌గా కూడా అంత ఎక్స్‌ప్రెసివ్ టైప్ ఏం కాదండి. మాట్లాడతారు. బట్ ఎక్కడి వరకు మాట్లాడాలి అనే క్లారిటీ వాళ్ళకుంటది. సో, అలాంటి వ్యక్తులేంటంటే ఎక్కువ నార్మల్‌గా ఉంటేనే చెప్పరు. ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంటది. కాకపోతే ఆ వ్యక్తికి ఒకటి మాత్రం చెప్పాలనిపిస్తుందండి. అదేంటంటే వాళ్ళ ప్రకారం థింగ్స్ ఇక్కడ వర్కౌట్ అయితే ఓకే. వాళ్ళ ప్రకారం వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళేంటంటే ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి అంటే అలాంటి కాంప్లెక్సిటీస్ అనేవి నచ్చవు అని మాత్రం చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడిపోయారు. సో, ఇప్పుడు సడెన్‌గా వాళ్ళు చేంజ్ అవ్వాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అంటే అది మీరు అనుకున్నంత ఈజీ కాదు కదా! సో, వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే మీరే వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం అడ్జస్ట్ అయితే బావుంటుంది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అనేలాగా వాళ్ళనుకుంటున్నారు. సో, నాకు తెలిసి మీలో ఎవరైనా సరే ఈ వ్యక్తితో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఏంటి ప్రాబ్లమ్? ఏంటి పరిస్థితి? అని అడగడానికి ట్రై చేస్తున్నా వాళ్ళేంటంటే ఓపెన్‌గా అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ, మీకేంటంటే ఫేస్ మీద కొన్ని చెప్పడం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో, దానివల్ల మీరెలా అనుకుంటున్నారంటే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో ఇలా లేరు కదా! ఇప్పుడేంటి ఈ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంది? అసలు ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి? అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి స్టార్టింగ్ నుంచి అదే. కాకపోతే వాళ్ళెప్పుడు బయట పడలేదండి. ఈ వ్యక్తి ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళని ఒక కంప్లీట్ వేలో రీడ్ చేయాలి అంటే అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళతో మీరు ఫుల్‌గా ట్రావెల్ అయితే తప్ప మీకు తెలీదు. సో, కొన్నిసార్లు మిస్టీరియస్‌గా అనిపించడం కానీ, కొన్నిసార్లు ఏం లేదులే గుడ్ హార్టెడ్ పర్సన్ అని అనిపించడం కానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒరిజినల్‌గా ఈ పర్సన్ గుడ్ హార్టెడే కానీ, బట్ కాలిక్యులేటివ్. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళనుకున్న విధంగానే ప్రతిదీ జరుగుతూ ఉండాలి. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళనుకున్న విధంగా కొన్ని జరగలేదండి. అది వాళ్ళకర్థమైంది. దానివల్ల వాళ్ళేంటంటే, ఇక్కడ చేంజ్ అయిపోయారు. సో, ఇప్పుడు వాళ్ళేంటంటే, అవన్నీ ఓపెన్‌గా చెప్పే పరిస్థితి లేదు కానీ, స్టిల్ ఓపెన్‌గా చెప్పాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే, వాళ్ళ ప్రకారం అంటే మీరు ఉండగలరా లేదా? మీరు చేయగలరా లేదా? అనేది మీరు చూసుకోవడమే. అదే వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళైతే ఈ రిలేషన్‌షిప్ కోసం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం. ఈ రిలేషన్‌షిప్‌లో అంటే మీకోసం కొన్ని చేంజెస్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం అనైతే చెప్పకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకది అసలు ఇష్టమే లేదు. వాళ్ళ టైపే కాదు. సో, మోస్ట్‌లీ ఇక్కడ వాళ్ళేంటంటే ప్రిటెండ్ చేస్తూ కూడా ఉండలేరండి. అది కూడా వాళ్ళకి కష్టమే. సో, ఇక్కడ మీరేంటంటే మీరు ఇలా ఉండండి, మేము ఇలా ఉంటాం. సో, ఇలా కొంత బ్యాలెన్స్ చేద్దాం అన్నా సరే అది కూడా వాళ్ళకి కష్టమే. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. సో, ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, చేంజ్ అవ్వడం కానీ, ఓపెన్‌గా అంటే ఇది ప్రాబ్లమ్ అని డిస్కస్ చేయడం కానీ ఇవన్నీ అంత ఈజీగా జరిగే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలి అంటే ఉంటారు. కాకపోతే వాళ్ళ ప్రకారం థింగ్స్ ఉంటాయంటే ఓకే. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పింది కూడా వాళ్ళు వినడానికి రెడీగా లేరండి. అట్ ద సేమ్ టైమ్ వన్స్ మీకు కానీ వాళ్ళు అలా ఛాన్స్ ఇచ్చారు అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు కదా! అప్పటినుంచి ఎలా ఉంటదంటే వాళ్ళు మీ దగ్గర ప్రిటెండ్ చేయడం కానీ, మీ దగ్గర భయపడడం కానీ, కొంత కంట్రోల్డ్‌గా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, అలాంటప్పుడు వాళ్ళకేం అవసరం? వాళ్ళెందుకు అలా కంట్రోల్ అవ్వాలి? ఆర్ వాళ్ళెందుకు అక్కడ ఆ విధంగా సరెండర్ అవ్వాలి? వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ టైప్ కాదు కదా! సో, అది ఇక్కడ సిట్యుయేషన్ అండి. అందుకే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో హానెస్ట్‌గా కొన్ని కన్వర్జేషన్స్ జరగాల్సి ఉన్నా జరగట్లేదు. వాళ్ళసలు మీతో కమ్యూనికేట్ చేయడానికే ఇష్టపెట్టుకోవట్లేదు. సో, ఇక్కడ మీరేంటంటే ఇలాంటి వ్యక్తిని పుష్ చేయడం కానీ,
వాళ్ళు ఏదో చెప్పాలి అని ఫోర్స్ చేయడం కానీ ఇలాంటివైతే చెయ్యొద్దండి. ఇఫ్ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే మీతో మాట్లాడతారు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే మోస్ట్‌లీ ఇలానే ఉంటారు. సో, ఇలా ఉన్న వ్యక్తిని మీరేంటంటే డిస్టర్బ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అలా డిస్టర్బ్ చేయడం వల్ల కూడా మోస్ట్‌లీ మీకైతే ఏం రాదు. ఎందుకంటే, ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి అనుకుంటేనే మాట్లాడతారు. మాట్లాడకూడదు అనుకుంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయినా ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా సరే వీళ్ళు కోఆపరేట్ చేయరు. అండ్ ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నా సరే మోస్ట్‌లీ వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్ కూడా కోఆపరేట్ చేస్తారు అని అనుకోవద్దు. ఎవరి విషయంలోనైనా వీళ్ళు సేమ్ ఉంటారండి. సిట్యుయేషన్స్ ఎప్పుడూ సేమే ఉంటాయి. సో, అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకేమైనా టైమ్ ఇస్తే వాళ్ళొక డెసిషన్ తీసుకోవడమో, లేకపోతే ఎవరినైనా సజెషన్ అడగడమో చేస్తారు. బట్ మీరు అయితే మాత్రం ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏది కూడా కంట్రోల్ చేయాలి, చేంజ్ చేయాలి అని చూడొద్దు. ఆ వ్యక్తి చెప్పుకోవడానికైతే మేబీ చాలా ఉండొచ్చు కానీ వీళ్ళు ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. సో, ఎక్కువేం చెప్పరు. ఈవెన్ 10 మాటలు చెప్పాల్సిన దగ్గర కూడా ఒక మాటే చెప్తారు. ఆ టైప్ అండి. సో, అలాంటప్పుడు వాళ్ళ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఏమైనా సరే మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలిగితే వాళ్ళ ప్రకారం మీరు ఉండగలరా లేదా అది మీరు చూసుకోండి అనే చెప్పగలరు. అంతకంటే ఎక్కువైతే ఏం చెప్పలేరు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు కూడా ఈ వ్యక్తి విషయంలోని అంటే ఒక ఎమోషన్‌లో ఉండలేకపోతున్నారండి. అంటే కొన్ని సార్లు మీకు పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొన్ని సార్లు నెగెటివ్‌గా అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీకు చాలా పేషెన్స్ ఉండేది. బట్ సడెన్‌గా మీరేంటంటే వాళ్ళ బిహేవియర్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కొంత ట్రావెల్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళని మీరు భరించలేకపోతున్నారు. మీకు చాలా కష్టంగానే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఒకప్పుడైతే మీకు బర్డెన్‌లా లేదు కానీ, ఇప్పుడు మాత్రం మీకేంటంటే కష్టంగానే అనిపిస్తుంది. సో, మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. దానివల్ల మీరేంటంటే వేరే వ్యక్తుల సజెషన్స్ అడగడం కానీ, వేరే వ్యక్తులు ఈ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నట్టున్నారు. బట్ అలాంటివి ఏం చెయ్యొద్దండి. ఎందుకంటే మీ పర్సన్ మీరనుకున్నంత సింపుల్ కాదు. సో, మీరు ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేయడం వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతాయే కానీ ఏది చేంజ్ అవ్వదు. అండ్ అలా అని చెప్పి మీ వ్యక్తికి మీరు ఫుల్‌గా కోఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళకి వాళ్ళు కొన్ని డిసైడ్ అయ్యే వరకు కూడా మీరేంటంటే వాళ్ళకి టైం ఇవ్వచ్చు. అలానే మీరు కూడా టైం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇలానే ఉండి మీరు కూడా టైం తీసుకోలేదనుకోండి, ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయొచ్చు. సో, అలాంటివేమీ కూడా జరగకూడదు. థింగ్స్ ఏంటంటే నార్మల్‌గా ఉండాలి అనుకుంటే మీరు టైం తీసుకోవడం బెటరు. వాళ్ళకి టైం ఇవ్వడం బెటరు. అండ్ వేరే వ్యక్తుల సజెషన్స్ ఒకవేళ తీసుకున్నా సరే, మీ వ్యక్తి మెంటాలిటీ ఎలాంటిది? వాళ్ళసలు ఎలా ఉంటారు అనేది చూసుకొనే తీసుకోండి. అంటే వినడం వరకు తప్పులేదు. బట్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి మీకే వాళ్ళకంటే బాగా తెలుస్తది కాబట్టి, ఆ బేసిస్‌లోనే మీరు డెసిషన్స్ తీసుకోవడం అనేది కన్వీనియంట్ అండి. ఎందుకంటే కొంతమంది ఆ వ్యక్తి మాట్లాడట్లేదు, వేరే వ్యక్తులతో మాట్లాడిస్తాం అన్నట్టుగా ఉంటారు. సో, వాళ్ళు మీకే కోఆపరేట్ చేయట్లేదు అంటే ఎవరికీ చేయరండి మోస్ట్‌లీ. ఈవెన్ ఎవరికైనా ఏదైనా చెప్తున్నా సరే వాళ్ళు అది నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో కూడా మీకు తెలీదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఆ టైప్ కాబట్టి. సో, మోస్ట్‌లీ మీరేంటంటే వాళ్ళ విషయంలో కొంత పేషెన్స్‌తో ఉండడమే మీకైతే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.